వందనాలు. మరి ప్రాముఖ్యమైన సమయం అందరూ కూడా సర్వీస్ సైలెంట్లో పెట్టుకోండి. మరి ఎంతో ప్రయాసపడి ఇండియా దేశం నుంచి ఆయన ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్పాలి, అనేకమైన ఆత్మల దేవునితో తిప్పాలి అనే ప్రయాస తప్ప ఆయన వేరే ఏం ఆశించడం కాదు. కానీ మనందరము కూడా మరి వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్య ప్రకారంగా గైకం ఉన్నారని తెలియపరుస్తూ మరి పాస్టర్ గారికి మా రోజు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి శ్రేష్టమైన సమయంలో తేజోమయుడు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దైవజనులు ఎంతో వ్యయ ప్రయాసంతో బలమైన శక్తి కలిగిన మరి కార్యాలు ఈ ఖతార్ దేశంలో వ్యయ ప్రయాసంతో నడిపిస్తున్న దైవజనులు మరి రాజ్ కుమారయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘానికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మరి సంఘం ఇంకా బలమైన కార్యాల ద్వారా ఈ దేశంలో అనేక ఆత్మల రక్షణ కొరకే ఫలప్రదమైన పరిచర్య జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, మరి ఇవ్వబడిన సమయంలో కొన్ని విషయాలు ఆ జీవ గ్రంథం నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చే ప్రతిసారి కూడా దేవుని వాక్యము మనల్ని ఆదరించేది, బలపరిచేది, బుద్ధి చెప్పేది, సరిచేసేటువంటిది, ఆశీర్వదించేటటువంటిది. దేవుని వాక్య ఆశీర్వాదాలను గురించి మనం చూస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఉపయుక్తమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు చెప్తుంటుండగా మన జీవితాలను అన్వయించుకుందాం. ఈరోజు మన జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం. అనంటే సాధారణంగా జీవితాల్లో చిన్న పనులు, చిన్న మాటలు, చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని బాగు చేయొచ్చు, పాడు చేయొచ్చు. ఒక చిన్న నిర్ణయమే నా జీవితాన్ని పాడు చేసింది అన్న వాళ్ళు ఉన్నారు, ఒక చిన్న నిర్ణయమే నా జీవితాన్ని బాగు చేసింది అన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి పెద్ద కార్యానికి వెనకాల చాలా చిన్న పనులుంటాయి. ప్రతి పెద్ద ఫలితానికి వెనకాల చిన్న చిన్న ప్రయత్నాలే ఆ పెద్ద కార్యానికి నడిపిస్తూ ఉంటుంది. క్రైస్తవులుగా ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదనేది దేవుని వాక్య ఉద్దేశం. నువ్వు చిన్న పనిని బట్టి ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు. చిన్న పనిని బట్టి నీవు ఆశీర్వాదంగా ఉండే స్థితిలో స్థిరంగా ఉండలేకపోతున్నానని బాధపడకూడదు. దేవుని చిత్తంలో ఆయన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి అన్నట్లయితే, క్రైస్తవుడుగా క్రీస్తులోకి వచ్చాక నీ మాట, నీ ప్రవర్తన, నీ నిర్ణయము ప్రతిది కూడా జ్ఞానయుక్తంగానే ఉండాలని కదా. మనము బుద్ధి జ్ఞాన సంపదలు గుప్తమైనటువంటి దేవుని కలిగి ఉన్నాం గనక, అయ్యో నేను పొరపాటుగా మాట్లాడి పొరపాటుగా పనిచేసి నేను ఈ ఆశీర్వాదాన్ని కోల్పోయాను అనేటువంటి స్థితిలో ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం కదా. సాధారణంగా అయ్యో పొరపాటు మాట మాట్లాడేశాను, ఆ పొరపాటు పని చేసేసే నా జీవితం ఇలా అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ స్థితికి రాకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 24 నుంచి మనం చూస్తే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుంచి, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను మిక్కిలి జ్ఞానము కలిగినవి చీమలు, బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో. 4 విషయాలు ఇక్కడ చెప్పారు. దేవుడు సృష్టిని బట్టి యోబు గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం. సృష్టి దగ్గరికి వెళ్లి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోమన్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా విషయాన్ని తెలియపరిచారు. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో కూడా విషయాన్ని తెలియపరిచారు. సృష్టి బోధిస్తుంది అన్నారు. ఇక్కడ 4 జీవులు ఉంచారు. ఆ 4 జీవులు ఏమిటాయా అన్నట్లయితే మిక్కిలి జ్ఞానము కలిగినవి అన్నారు. చిన్న విషయాలే కానీ చాలా జ్ఞానము కలిగినది. మొదటిగా చీమలు రాజు లేకున్నాను అన్నాడు కదా.
సీమలకు సూపర్వైజర్ లేడట, కానీ అవన్నీ కూడా ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాయి. ఈరోజు దేవుడు మనకి రాజునిచ్చారు, యాజకుల్నిచ్చారు, పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు. చీమల కంటే వేల రెట్లు శ్రేష్ఠులుగా ఉన్నాం, కానీ మనము నిత్యత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నామేమో. ఆ చిన్న జ్ఞానము కలిగిన జీవుల నుంచి నీవు నేర్చుకో అంటున్నారు కదా. ఈరోజు మనవలే వాటికి ఆరాధనా స్థలాలు లేవు, ముద్రింపబడిన జీవగ్రంథము లేదు కదా, హెచ్చరించటానికి పెద్దలు లేరు, వారికి అనుభవజ్ఞులైనటువంటి దైవోపదేశకులు లేరు. అయినప్పటికీ అవన్నీ కూడా జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాయి. మనిషి, నీ ప్రవర్తనలో ఎంతవరకు జ్ఞానయుక్తంగా ఉండగలుగుతున్నావు? వాటికి చెప్పకపోయినా అనేక మార్లు దేవుడు వాక్యం చేత గద్దించి, బుద్ధి చెప్పి, నీతి యందు శిక్ష చేసి, బోధకులు ఉపదేశాలు చేసిన మన జీవితాల్లో ఉపయుక్తమైనటువంటి ఆ మార్గాల్లోకి వెళ్ళలేకపోతున్నాం గనక చీమలు మిక్కిలి జ్ఞానము కలిగినవి అన్నారు. రెండవది, చిన్న కుందేళ్లు బలము లేని జీవులు పేటు సందులలో, వాటికి బలము లేకపోయినా అవి ఎక్కడున్నాయట? అవి పేటు సందులు, దాన్ని బండ సందులు అన్నారు కదా. అది బలహీనమైన తన నివాసాన్ని బలంగా పెట్టుకుంటుంది. ఈరోజు బలహీనులమే, ఎటుపోయినా తిరస్కరించబడుతున్నాం. అయినప్పటికీ మన నివాసము బండ అయినటువంటి క్రీస్తు మీద కట్టబడ్డాం. ఈరోజు ఎవరైతే ఆ బండ మీద పునాది వేయబడలేదో, ఎవరైతే ఆ బండ మీద కట్టబడలేదో బలహీనులు. లోకానికి నువ్వు ఒక బలహీనుడిగా ఉండొచ్చు, చిన్న మందగా ఉండొచ్చు, కానీ దేవుని మీద నీ పునాది వేసుకున్నట్లయితే నువ్వు జ్ఞానవంతుడివే. ఈరోజు మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదన్నారు. ఈరోజు భారతదేశంలో సంపన్నులైన వారు వారి గృహాలను కట్టినప్పుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి గృహాలను కడుతున్నారట. కానీ ఒకనాటికి ఏమవుతుందట? ప్రభు రాకడలో పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును అన్నారు. భూమి లయమైపోతే భూమి మీద వేసిన పునాది ఏముంటది? కానీ క్రీస్తు మీద వేయబడిన పునాది జ్ఞానం కలిగిన వాడు కదా. జ్ఞానం కలిగిన వాడు. నీ భద్రత ఎక్కడ? నీ నివాసం ఎక్కడ? నువ్వెక్కడ పునాది వేయబడ్డావు? ఈ రోజు లోకంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇసుక మీద పోయబడిన పునాదిలే, కానీ క్రీస్తులో బండ మీద వేయబడాలన్నారు. ఇక తర్వాత మిడతలకు రాజు లేడు. అవన్నీ కూడా పంక్తులు తీరి క్రమము. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుడు క్రమమునకు కర్త, అల్లరికి కాదంటున్నారు కదా. మనము ఆరాధన క్రమంగా జరిగించాలి, దేవుని సన్నిధికి క్రమంగా రావాలి, ఆత్మీయ జీవితాలు క్రమంగా ఉండాలి. ఈ రోజు కూడా ఆలస్యమైన వారిని మనం హెచ్చరించుకోవాల్సి వస్తుంది కదా. కొన్ని విషయాల్లో క్రమం లేని వారిని, హాజరును ఈ రోజు కూడా క్రమపరచాలి. ఈ రోజు ఉన్న వాళ్ళు మరొక వారం కనిపించకపోవచ్చు, సడన్ గా మిస్ అవుతా ఉంటారు. ఎందుకనంటే దాన్ని ఏమనాలి? క్రమము లేకపోవటం. మిడతలకు రాజు లేడట, అయినను అవి ఏం చేస్తున్నాయి? క్రమంగా పరిగెడుతున్నాయి, పంక్తులు తీరి పరిగెడుతున్నాయట. మనిషికి క్రమం లేదు. దేవుడు మానవునికి క్రమం నేర్పించటానికి ఏర్పాట్లు చేశారు. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని ఇచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, హెచ్చరికనిచ్చారు, బోధనిచ్చారు, కట్టుబాటునిచ్చారు. ఎన్ని రకాలు ప్రయత్నించినా కూడా ఆ కట్టుబాటులో మనిషి ఉండలేకపోతున్నారు కదా. పాత నిబంధన ప్రవక్త అంటున్నారు, జనులు కట్టులేక నశించిపోతున్నారట కదా. కనుక మనిషి ఒక నియంత్రణలో ఉండడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మిడతను చూడు, వాటికి సూపర్వైజర్స్ అంటే ఓవర్సీర్స్, సంరక్షకులు లేకపోయినా అవి క్రమంగా ఉంటున్నాయి. క్రమాన్ని ఇవ్వటానికి బోధకులున్న నీవు ఎలా ఉంటున్నావు? నాలుగవది, బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉంటదట. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది, ఒకని పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితవా? కాదు, ఎక్కడ ఉంటాడట? రాజుల ఎదుట. జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన తలంతును సద్వినియోగపరుచుకుంటే దేవుని సముఖములో నిలిచే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తారు. ఎందుకంటే జ్ఞానయుక్తంగా వినియోగించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం ఇది. ఈరోజు ఒక సామాన్యుడు కావచ్చు,
ఈరోజు లోకంలో ఒక అధికారి నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు, పర్వాలేదు కదా. ఒక గొప్ప వ్యక్తి, ఒక సెలబ్రిటీ కలవటానికి నీకు అవకాశం లేకపోవచ్చేమో, కానీ ఆ ఉన్నతమైన సింహాసనం ఎదుట నిలిచే రోజు ఒక రోజు వస్తుంది. అది నీ జ్ఞానయుక్తమైన నిర్ణయం ఈ రోజు నువ్వు తీసుకోవటాన్ని బట్టి ఉంటుంది. ప్రియులారా, ఇలా చూస్తూ పోతే ఈ చిన్న విషయాలను గురించి ఈ 4 జీవులు వివరిస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో చిన్న విషయాలు నష్టాలు, చిన్న విషయాలు మేలు అనే 2 విషయాలను మీకు నేను పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా చిన్న విషయాల వల్ల జరిగిన నష్టాన్ని మనం చూస్తే, మీరు బైబిల్ గ్రంథం తీయదు గాని ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి తినకూడని పండు తినటం వలన జరిగిన నష్టాన్ని మనం చూడొచ్చు. మ్యాటర్ ఆఫ్ ఎన్ యాపిల్. మీరు ఒక యాపిల్ తీసుకుంటే మన నిత్య జీవితంలో యాపిల్ తినటం అనేది కష్టమైన పని ఏం కాదు, ఖర్చుతో కూడిన పని కూడా కాదు, సమయంతో కూడిన పని కూడా కాదు. కొన్ని నిమిషాల పని చాలా సునాయాసంగా తినగలిగినటువంటి ఒక ఫ్రూట్. కానీ దాని పర్యవసానంగా జరిగింది ఏమిటంటే, ఆనాటి తిన్నటువంటి ఆ దంపతులకు మాత్రమే కాకుండా యావత్ మానవాళి పతనమైంది కదా. యావత్ మానవాళి దాని పర్యవసానాన్ని చూడవలసి వచ్చింది. అంటే ఒక చిన్న రీజన్, ఒక చిన్న పని ఎంత చెడ్డ ప్రభావాన్ని చూపిస్తుంది. రైట్. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని చిన్న పనులే అనుకుంటూ ఉంటాం. ఆ చిన్న పనులు తాత్కాలికమే కాకుండా శాశ్వతమైనటువంటి నష్టాన్ని మిగులుస్తూ ఉంటాయి. క్రైస్తవుడిగా నీ జీవితంలో ఏదైనా ఒక పనిని చిన్న పని అని నువ్వు సమర్థించుకుంటే, ఇది చిన్న పనే కదా అని నువ్వు సమర్థించుకుంటే, ఆ సమర్థించుకున్నటువంటి పని యొక్క ఫలితాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచన వేయి, బేరీజు వేయి. ఈ చిన్న మాట మనకి చెప్తుంది, తినకూడనటువంటి ఆ చిన్న పండు వలన వారు మానవ పతనమే జరిగింది, మరణమే వచ్చింది. లేవికాండ గ్రంథం 10వ అధ్యాయంలోకి వస్తే నాదాబు అబీహు అనేటువంటి 2 కనిపిస్తున్నారు, యవనస్తులు. వారు దేవుని సన్నిధిలో అన్యాజ్ఞని తీసుకొచ్చారు. అన్యాజ్ఞ అనగా ఉపయోగించవలసింది కాకుండా వేరైనటువంటిది కదా. దేవుడు చెప్పింది కాక వేరైనటువంటి అగ్నిని తీసుకొచ్చారు. మేబీ వాళ్ళ వరకు వారు సమర్థించుకున్నారు, ఏదైనా అగ్నే కదా అనుకున్నారు కదా, ఏదైనా అగ్నే కదా అనుకున్నారు. వారిని వారు సమర్థించుకున్నారు. కానీ పర్యవసానంగా వారి ప్రాణాలు కోల్పోయారు. చిన్న విషయమే ఎవరు కనిపెట్టగలరు అనుకున్నారు కదా. ఏదైనా దూపమే, ఏదైనా అగ్నే, ఏదైనా కాల్చేదే, ఏదైనా పొగొచ్చేదే వారి భావం కదా. ఈరోజు విశ్వాస జీవితాల్లో మనం కూడా బోధల విషయంలో జాగ్రత్త పడాలి సుమా. ఎందుకంటే ఏదైనా అని మనం అనుకుంటున్నామేమో, కానీ నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన ఎరిగిన దేవుడు కదా. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నిన్ను పరిశీలనగా చూస్తా ఉంటారు. అందుకని చిన్న విషయమని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయకు కదా. ఎక్కడైనా వస్త్రాలు కొనడానికి వెళ్ళామనుకోండి, చాలా సునిశ్చితమైన పరీక్ష చేస్తూ ఉంటాం. దాని మీద ఏదైనా అది శారీ గానీ, డ్రెస్ గానీ, క్లాత్ గానీ ఎక్కడో చిన్న డాట్ ఉంటే కనిపెడతాం లేదా కదా. మానవ నేత్రాలతోనే మనం కనిపెట్టగలుగుతున్నాం. అమ్మో ఎంత మోసం, ఎంత దగా, ఇదేదో డ్యామేజ్ చీరలు అమ్ముతున్నాడు అని అనుకుంటాం మనం కదా. అయితే అపరంజిని పోలిన కనులు పోలిన వాడట, ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు కదా. అంత గొప్ప దేవుని దగ్గర చిన్న చిన్న విషయాలను మనం దాయలేం. అలా చేసినటువంటి నాదాబు అబీహు అనేటువంటి వారి యొక్క చిన్న ప్రయత్నము ఏం చేసిందయ్యా అన్నట్లయితే వారిని మరణానికి దారి తీసింది. అలాగే సంఖ్యాకాండ గ్రంథం 10వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు మీరు చదవద్దు గాని, ఇక్కడ మోషే అవిధేయతను మనం చూస్తాం. మోషే చేసిన పని ఏమిటి? అయ్యా నీవు ఆ బండ దగ్గరికి వెళ్లి నువ్వు మాట్లాడు అన్నా కదా. అంటే దాన్ని మనం ఎలా సమర్థించవచ్చు అంటే, మానవ మాతృలుగా అంతకు మునుపు జరిగినటువంటి ఒక సంఘటనలో తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారంటే, బండను కొట్టమనే చెప్పారు. రెండోసారి చెప్తే ముందు అదే చెప్పారు కనుక మళ్ళీ అదే చేశానని సమర్థించుకోవటానికి అవకాశం ఉంటది. కానీ ఆయన సమస్తాన్ని కనిపెట్టగలిగిన వారు. ఒక చిన్న అవిధేయత, చేయమని పని చేయకపోవటం, ప్రజల ఎదుట దేవుని ప్రసన్నతను వారు చూడకపోవటం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, మేము ఈ బండ నుంచి మీ కొరకు నీళ్లు రప్పించాలా, ఒక ఆత్మీయాహాన్ని ప్రదర్శించినట్టు అయింది. ఒక చిన్న విషయమే మనం అనుకోవచ్చు, అయ్యో ఏమండి అన్ని లక్షల మందికి నాయకుడిగా ఉన్నప్పుడు ఏ చిరాకులో ఏ మాట అన్నారో దాన్ని పెద్దగా ఎందుకు తీసుకుంటారు? నువ్వు తీసుకోకపోతే నీ తండ్రి తీసుకుంటాడు కదా.
ఈరోజు మనం అనుకోవచ్చు, అయ్యా నా పని ఒత్తిడిని బట్టి నేనేదో మాట్లాడేశాను కదా, నా పని ఒత్తిడిని బట్టి రోజంతా కష్టపడి ఉన్నాను, విసిగి ఉన్నాను, కష్టపడి ఉన్నాను, నా సమస్యను బట్టి ఏదో చిన్న మాట అంటే దీన్ని ఎంతగా పట్టుకుంటారేమిటండి అని అంటే, దేవుని చిత్తంలో మనము ప్రతిదీ కూడా పరిశీలించబడుతున్నాం. అతి సువార్తలు అంటారు ప్రభువారు, మీ నోటి మాటను బట్టి మీకు తీర్పు ఉంటుందట కదా, మీ నోటి మాటను బట్టి తీర్పు ఉంటుంది. జాగ్రత్త. నీ జీవితంలో ఏ చిన్న విషయాన్ని బట్టి నీవు అపరాధిగా ఎంచబడకుండా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము గనక ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే మనం సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉజ్జాను గురించి మనం చూస్తాం. ఉజ్జా దేవుని మందసం బండి మీద వెళ్ళిపోతుంటే ఎక్కడో రాయి తగిలింది. ఎందుకు? ఈ మందసం కాస్త జారిపోతుంది. అరే మందసం జారిపోతుంది, పట్టుకోండి అని చేయేశాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. మనకు అనిపిస్తుంది, అదేమయ్యా ఆయన ఏం తప్పు చేశాడు, పడిపోతున్న మందసం పట్టుకోవటంలో తప్పే ఉంది, ఆ మాత్రం దానికి ఎందుకు ప్రాణం కోల్పోవటం అని అనుకుంటే, మందసాన్ని గురించి దేవుడు కొన్ని అధ్యాయాలు రాయించారు. మందసం తయారు చేసినప్పుడే దాన్ని ఎలా మోయాలో, ఎవరు మోయాలో దాని గురించి అనేక వివరాలు లిఖితం చేశారు. దావీదు గారేమో ఈ మందసాన్ని తీసుకువెళ్ళటానికి మంత్రి మండలి సమావేశం వేశారు. ఏ సమావేశం వేయాలి? యాజకులు సమావేశం వేయాలి. గ్రంథాలు తీయండి, గ్రంథాలు చదవండి, మందసం గురించి ఉన్నటువంటి ఆ అధ్యాయాలు చదవండి అనాలి. ఈయన ఏం చేశాడు? అంగు ఆర్భాటం చేయటానికి మంత్రి మండలి సమావేశం వేశారు. ఎంత ఆర్భాటం చేయాలి, ఎన్ని బళ్ళు కావాలి, ఎన్ని వాయిద్యాలు కావాలి, ఎన్ని బలులు అర్పించాలి, ఎంత అట్టహాసంగా చేయాలి నా దేవునికి అనుకున్నాడు. మంచిదే, నీ అభిప్రాయం మంచిదే, కానీ దేవుని అభిప్రాయం తీసుకోకపోతే ఆ జరిగిన చిన్న పొరపాటే ఆ మందసానికి ఆ ఇనుపు బంగారంతో చేయబడినటువంటి రింగులు, దానిలో వేయబడినటువంటి నల్లని తుమ్మ, దానికి బంగారు తాపడములు, మోయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వంశికులు, వాటన్నిటినీ దేవుడు రాయించారు. వాటన్నిటినీ కూడా మర్చిపోయి తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం. మనకు అనిపిస్తుంది చిన్న నిర్ణయమే, కానీ దేవుని దృష్టిలో ఆ చిన్నది పెద్దదిగా ఎంచబడింది. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఈ విషయంలో చిన్న చిన్న నిర్ణయాలు మేబీ నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, ఒకరోజు నేను సన్నిధికి రాకపోతే పెద్ద నష్టం ఏముంది, దానివల్ల జరిగే నష్టం, దానివల్ల ఆగే ప్రమాదము, దానివల్ల నువ్వు ఇతరుల మీద చూపించేటువంటి ఎఫెక్ట్, ప్రభావం ఏముందో అది నీకు తెలియకపోవచ్చు. నీ దృష్టిలో చిన్నదే. సంఘానికి నీ హాజరు ఎంత ముఖ్యమో నువ్వు గమనించా. ఒకవేళ ఏ పొరపాటును బట్టి, నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళకపోతున్నాను కనుక ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోతారని నువ్వు అనుకోవచ్చు చిన్నగా కదా, కానీ దాని ప్రభావం ఎంత ఉందో దేవుడు చూస్తున్నాడు. ఇది చిన్న విషయం కాదు. తెలిసిన వ్యక్తిగా నువ్వు పని చేయకూడదు. క్రమానికి కర్త. ఇందాక మనం చూసాం, మిడతలకు రాజు లేకపోయినా పంక్తులు తీరి సాగిపోతున్నాయి. మిడతలను ఎవరు కూడా పిలవట్లేదు, మిడతలకి ట్రాన్స్పోర్ట్ లేదు, మిడతలకి ఫోన్ కాల్స్ లేవు, మిడతలకి లంచ్ లేదు. ఏమన్నా ఉన్నదా? అయినప్పటికీ ఇవన్నీ ఉన్నా మనకు ఆర్డర్ లేదు. చాలా సార్లు విచారకరమైన విషయం కదా. క్రమానికి కర్త అయినటువంటి దేవుడు చిన్న విషయాలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు క్రమానికి కర్త కనుక ఈ రీతిగా దేవుని చిత్తంలో చిన్న చిన్న విషయాల్లో చాలా మంది వారికి ఉండేటువంటి వ్యసనాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ఆ విషయాలను బట్టి అపరాధిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు గనక ఆ చిన్న విషయమే. ఒకవేళ ఆ మనిషి అంతా మంచోడేనండి, మాట దురుస్తనమే, లేదు దేవుడు అంగీకరించట్లేదు కదా. చాలా సమయాల్లో మాట తీరును బట్టి మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఊరికే మాటను చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. కొరింథీ పత్రిక 1వ పత్రిక 5:6లో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేసేస్తుందట. ఏమండి, మనిషి మంచోడేనండి, మాటే సరిలేదు, పాపం వచ్చింది, ఏం పోయింది? ముద్దంతా పులిసిపోయింది. ఏమా చక్కని జాడిలో ఆవకాయ పచ్చడి పట్టేసాం, ఏదో మూల వచ్చేసింది బూజు, ఏమవుతుంది? ఇక ఏం చేయాలి ఇప్పుడు? పచ్చడే ఆశ ఆగక స్పూన్ తో ఆ మూలలా తీసి బయట పడేసాం అనుకో, ఈ మూల వస్తుంది మళ్ళీ. అవునా రాదా? ఈ మూల తీసి పడేసాం అనుకో, అంటే ఎప్పుడైతే ఫంగస్ ఎంటర్ అయిందో, ఎప్పుడైతే చిన్నదే, పెద్దదేం కాదు, చిన్నదే ఎంటర్ అయింది, ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ముద్దంతా పాడైపోతుంది. ఇప్పుడు జాగ్రత్త ప్రియులరా. చిన్న విషయం అని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. చాలా మంది చిన్న చిన్న విషయాలు, మీరు ఎప్పుడైనా వ్యసన పరులను చూడండి,
ఒక భయంకరమైన తాగుబోతుంది చూడండి, ఏమయ్యా ఇగో నీవు ఇంత భయంకరమైన వ్యసనానికి వచ్చావు, ఎందుకు ఎంత తాగుతున్నావు, ఎక్కడ నీ ప్రయత్నం ప్రారంభమైందంటే ఎక్కడో బంధువుల పెళ్లిలోనో స్నేహితుల్లోనో ఏ పుట్టినరోజు వేడుకల్లో చిన్నగా స్నేహితులు పరిచయం చేసినటువంటి చిన్న ఈ బలహీనత ఈ రోజు ఏమైంది, ఇప్పుడు ఆ వ్యక్తి పేరుగా మారిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తున్నారు, ఇప్పుడు ఎక్కడో చిన్నగా ప్రారంభమైంది వ్యక్తి పేరుగా మారిపోయింది. ఏ వ్యసనమైనా సరే, ఏ వ్యసనమైనా చిన్నగానే ప్రారంభం అవుతుంది. ఈ ఒక్కసారే అలాగని ఎప్పుడైతే ప్రారంభమైందో ఒకనాటికి నీ ఇంటి పేరు కింద అయిపోతుంది. అది జాగ్రత్త ప్రియులారా గమనించండి. ఎందుకనంటే చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసావు కనుక, ఒక చిన్న విషయమే, చిన్న మాటే, చిన్న నిర్ణయమే, చిన్న వ్యసనమే, చిన్న అసమర్థతే, చిన్న బలహీనతే ఈరోజు మనిషి జీవితాలను పాడు చేసేస్తుంది కదా. చాలా మంది ఈ చిన్న విషయాల్లో నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. రండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలోనికి వస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, వాడలు కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై తొనిగాలికి కొట్టుకుని పోబడినను నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. చూడండి అమ్మా, చిన్నప్పుడు మీరు ఎవరికైనా ఉందో ఎక్స్పీరియన్స్ లేదో నాకు తెలియదు గాని, సైకిల్ దొక్కి నేర్చుకునేటప్పుడు కష్టమయ్యేటప్పుడు బస్సులు పెద్ద పెద్ద లారీలు చూసి అమ్మో ఈ సైకిలే నడపలేకపోతున్నాను, రేపొద్దుట అంత పెద్ద లారీ ఎలా నడుపుతారాళ్ళు, అంత పెద్ద బస్సు ఎలా నడుపుతారాళ్ళు నిజంగానే అనిపిస్తూ ఉంటది కదా. కానీ నేర్చుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే సైకిల్ మీద అయ్యే సులువుగా ఉంటాయి, అవునా కాదా? సైకిల్ మీద అదే సులువుగా ఉంటది. కారణం ఏంటి? జస్ట్ ఆపరేషన్. ఇప్పుడు ఎంత లారీ ఉందో అంత ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. నీకు ఇవ్వబడినటువంటి ఫంక్షన్స్ ఏమున్నాయో వాటిని ఆపరేట్ చేస్తే ఇదంతా పరిగెడుతుంది. అది విమానమైనా, షిప్ అయినా, మరొకటైనా, ఏదైనా. ఈరోజు నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా, నీ ఆదాయం ఎంత గొప్పదైనా, నీ ఉద్యోగం ఎంత గొప్పదైనా, నీ పేరు ప్రఖ్యాతులు ఎంత గొప్పదైనా, ఒక చిన్న బలహీనత నీ వ్యక్తిత్వాన్ని, నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది కదా. గొప్పవాడేనండి ఈ చిన్న బలహీనత. మనిషిని గౌరవించడం రాదండి, మనిషిని తోలనాడేస్తారండి, లేకపోతే ఇంకొకటి ఏదోనండి, కోపిష్టిగా మాట్లాడతారండి, నోటి మాట సరిలేదండి, యథార్థంగా ఏదైనా సరే ఒక చిన్న బలహీనత మనిషిని నిర్దేశించేస్తుంది కదా. అంటే అతిపెద్ద వాడ చుక్కాని, ఇట్స్ అబౌట్ కంపాస్, ఇది నిర్ణయిస్తుంది అది ఏ డైరెక్షన్ లో వెళ్లాలనేటువంటిది. ఒక చిన్న యంత్రం, ఒక చేతిలో పట్టే అంత యంత్రం ఒక ఊరంత ఓడను డిసైడ్ చేస్తూ ఉంటది, హౌ ఇట్ లీడ్ అని. అలాగా మానవ జీవితాల్లో నువ్వెంత శక్తివంతుడు అయినా నీ బలహీనత ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే నువ్వు వెళ్లవలసినటువంటి మంచి గమ్యాన్ని నుంచి చెడ్డ ఫలితానికి నడిపించేస్తుంది. ఒక చిన్న మిస్టేక్, అది సరి చేసుకోకపోతే, అది సరిదిద్దుకోకపోతే, దిగువచనాలు చూడండి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 1 year లోపే అనుకుంటా, ఆస్ట్రేలియాలో భయంకరమైన అడవి తగలబడిపోయింది. ఆ పిక్చర్స్ చూస్తే చాలా మనసు బాధక, ఎన్నో మూగ ప్రాణులు చనిపోయింది. వాటి దేహాలు చూస్తుంటే చాలా బాధ అనిపించేది. మేబీ అనుకుందాం కొన్ని వేలు లేదా లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి అడవి తగలబడిపోయింది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో అది ఒకటిగా కొన్ని నెలల పాటు సాగింది. అది అగ్ని ప్రమాదం అంటే కొన్ని నెలల పాటు సాగింది. మనం అనుకుందాం ఇప్పుడు అంత పెద్ద అగ్ని ప్రమాదానికి ఎంత అగ్గి అవసరమై ఉంటది. మేబీ కొన్ని ట్యాంకర్లో పెట్రోల్ తీసుకెళ్లి ఉంటారా, లేదా ట్రైన్ వ్యాగన్స్ లో అగ్గినుప్పులు ఏమన్నా తీసుకెళ్లి ఉంటారా? ఏం జరిగి ఉంటది? మేబీ ఇట్స్ స్పార్క్, లేదంటే ఒక అగ్గిపుల్ల సరిపోతుంది కదా. సో నాలుక అలాంటిది అన్నట, ఎన్ని కొంపలన్నా కూల్ చేస్తుందట, రైట్? ఎన్ని రిలేషన్స్ అన్నా పాడు చేస్తుంది, ఎన్ని గాయాలన్నా చేస్తుంది కదా. సామెతల గ్రంథంలో కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. ఎందుకనంటే ఒక కత్తితో పొడి చేస్తే ఏ డాక్టర్ కుట్లేసి నయం చేసేస్తాడు. మాటల గాయం ఎప్పుడు కూడా తగ్గదట. అది అంటే మోస్ట్ డేంజరస్ వెపన్ కదా. అంటే ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఒక క్రైస్తవుడు ఎప్పుడైనా సరే నేను పొరపాటు నా మాట అన్నాననే స్థితికి నువ్వు రాకూడదనేది దేవుని వాక్యపు ఉద్దేశం. దాన్ని నియంత్రించాలి. దాన్ని నియంత్రించకపోతే
ఎంత చిన్న నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టేసిందో ఈరోజు నీ జీవితంలో నీ మాట అంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటది. దిగువ వచనాల్లో మనం చూస్తే నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుచు ప్రకృతి చట్రమునకు చిచ్చు పెట్టి అది నరకము చేత చిచ్చు పెట్టబడదు. సర్వ శరీరం, మనిషి ఖరీదైన బట్టలు వేసుకోవచ్చు, హుందాగా ఉండొచ్చు, ఆభరణాలతో ఉండొచ్చు, లేకపోతే డిగ్నిఫైడ్ గా ఉండడానికి ఏదైనా చేయొచ్చు. ఆ శరీరము, ఆ జీవితము ఆ నాలుక చేత మాలిన్యం చేయబడుతుంది. మాటే పాడు చేసేస్తుంది మనిషిని. చిన్నదే కదా, ఆ చిన్న మాటే మనిషిని పాడు చేసేస్తుంది. అందుకని మనిషి మాట్లాడడం నేర్చుకోవాలి. దిగువ వచనాల్లో అంటున్నారు కదా, ఇదిగో ఆ మృగ పక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత కాజాలను సాధు ఆయను. ఈరోజు అన్ని జంతువులను మీరు తీసుకోండి, అన్ని కూడా మనిషి సాధు చేశాడు, మచ్చిక చేసుకున్నాడు. ఈరోజు సర్కస్ లో సింహాన్ని ఆడింతాడు, ఏనుగు చేత సైకిల్ దొక్కిస్తాడు, ఆఖరికి నీటిలో ఉన్నటువంటి డాల్ఫిన్స్ సైతం బాలాట ఆడించగలుగుతున్నాడు. అన్నిటినీ మనిషి సాధు చేశాడట. కానీ సాధు చేయలేని ఒకటి ఉందట, అదే నాలుకట. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. ఎవరికి మాట ఏందంట? నాలుక కదా. నాలుగు కోపం ఎక్కువ, నాలుగుకి ఆవేశం ఎక్కువ, నాలుగుకి అసూయ ఎక్కువ, నాలుగుకి ఆనందం ఎక్కువ, అన్ని ఎక్కువే. నియంత్రించలేరట. అలాగని సాధ్యం కాదని చెప్పట్లేదు గ్రంథం. నాలుకను నువ్వు సాధ్యం చేయలేవు, సాధు చేయలేవు. దేవుని సహాయం చేత చేయగలుగుతా. నీ నాలుకను దేవుని వాక్యం చేత అభ్యాసం చేయాలి. నీ నాలుక ప్రార్థించే నాలుకగా ఉండాలి. నీ నాలుక స్తుతించే నాలుకగా ఉండాలి. నాలుకకు ఒక అభ్యాసాన్ని పెట్టేస్తావు. నీ నాలుక దీవించేదే గాని శపించేది కాదు. నీ నాలుక అభ్యాసం చేత, దేవుని సహాయం చేత అది ఎప్పుడైతే నడిపించబడుతుందో అది దీవెనకరమైన అవయవంగా మారుతుంది. అందుకనే మీరు క్షేమాభివృద్ధి కలిగే మాటలే కానీ సరస్వక్తులైనను మరి ఏ మాటలు పలకడానికి వీలేదు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు, వాక్యం చెప్తుంది. నేను అభ్యాసం చేస్తున్నాను. ఈ అభ్యాసం నా వల్ల కాదు గాని దేవుని సహాయము వలన ఇది సాధ్యం అవుతుంది. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. అయ్యా, సొంత అన్నదమ్ములే ఒక 10 ఏళ్ల నుంచి మాట్లాడుకోవట్లేదు. ఏమయ్యా మూలంలోకి వెళ్ళి ఏం జరిగింది, మీకు నష్టం, ఏ ఆస్తి తగాల? ఆస్తి తగాదాలు ఏమీ లేవండి. ఒకరినొకరు పొడి చేసుకున్నారా? అదేమీ లేదండి. ఆ రోజు అన్న ఆ మాట కోసం ఈ రోజు దాకా నేను మాట్లాడట్లేదు. ఏంటంటే కారణం ఏమిటట? ఆ రోజు ఒక మాట అన్నారట. ఆ మాట 10 ఏళ్ళైనా కూడా ఈ 10 ఏళ్లలో సంతోషాలు లేవు, ఆనందాలు లేవు, రాకపోకలు లేవు, శుభకార్యాలు లేవు. చేసిన ఒక చిన్న మాట. ప్రియులారా గమనిస్తున్నారా? చిన్న చిన్న మాటలు చేసేటువంటి నష్టాలు. ఈ మాట వరకే పరిమితం కావద్దు సుమా. అన్ని విషయాలను గురించి మనం చూస్తూ చిన్న విషయాల గురించి మనం చూస్తున్నాం. ఆ మాటలు దిగువ భాగాలు అంటారు కదా, అదే నాలుకతో దేవుని స్తుతించి అదే నాలుకతో మనిషిని పోలికిన దేవుని పోలికుంటున్న మనిషిని శపిస్తారట. అంటే నీ నాలుక నియంత్రణ లేకపోతే ఏం చేస్తుందట? అటొక మాట్లాడుతుంది, ఇటొక మాట. దీన్ని ఏమన్నారు? లోకంలో ఏమన్నారు దీన్ని? 2 నాలుకలు. అవునా కాదా? 2 నాలుకలు ఒక మాటతో మనిషిని దూషించి ఒక మాటతో దేవుని ఆరాధించటం అనేది సరైనటువంటి పని కాదు. అయితే అభ్యాసం చేయాలి. ఇది లోకంలో సామాన్యమే కదా. అంటే దేవుడు నీవు అలా ఉండాలని కోరుకోవట్లేదు కదా. దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు. నీ నాలుక సరిచేయబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అలా సరిచేయబడితే కలిగే మేళ్ళు ఏమిటో 2 మాటలు చెప్తాను రండి. ఇప్పుడు తర్వాత మనం చూస్తే దేవుని చిత్తంలో నాలుక లేక చిన్న పనులు చేసేటువంటి ఉపయోగంలో మనం సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోకి వస్తే మీరు చదవద్దు. 25వ అధ్యాయంలో ఇక్కడ మనకి అబిగయలు కనిపిస్తుంది, నాబాలు భార్య. ఈ అబిగయలు నాబాలు విషయంలో నాబాలు మోటువాడు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడేశారు కదా. పని పాట లేని దావీదు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక దావీదు ఎవరో నాకు తెలియదు అన్నారు. దావీదు గారి కోపం వస్తుందా రాదా? దావీదు ఎవరో చూపిస్తాను ఉండరా అబ్బాయి ఆయన బయలుదేరాడు సైన్యంతో. భార్యకి తెలిసింది. భార్యకి తెలిసిక ఇక నేను నా కుటుంబం నాశనం అయిపోతాం, నా పశువులను కాపాడుకోవాలి, నా పని వాళ్ళని కాపాడుకోవాలి, నా బిడ్డలను కాపాడుకోవాలని చెప్పి ఆమె ఎప్పుడైతే ఎదురెళ్లి ఆ సమస్యను ఒక చిన్న ప్రయత్నం, పెద్ద ప్రయత్నం అక్కర్లేదు, ఒక చిన్న ప్రయత్నం ఎదురుగా వెళ్లి దావీదు అధికారాన్ని చేసిన మేలును ఒక మాట ఒప్పుకుంది. అయితే
నాబాలు కూడా రక్షింపబడ్డాడు, తర్వాత 10 రోజులకి చచ్చిపోయాడు. గాని అప్పటికప్పుడైతే తాను తన భర్త కుటుంబం అంతా కూడా రక్షించుకోగలిగింది. ఒక చిన్న మాటే. ఈరోజు మానవ జీవితాల్లో ఎన్నైనా మాటలు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువా నీవు నా సొంత రక్షకుడని నా నోటితో ఒప్పుకుంటున్నాను అనలేకపోతున్నారు, అనిపించలేకపోతున్నాం జనాన్ని కదా. జనం ఎన్ని మాటలైనా మాట్లాడతారు, మాటలకు అంతులేని మాటలు మాట్లాడేస్తున్నారు. దేవుని స్తుతించే మాటలు లేవు, దేవుని ఆరాధించే మాటలు లేవు. లోకంలో ఫోన్లు రేట్లు తగ్గిపోయినాయి, ఏమంటారు ప్యాకేజీలు పెరిగిపోయినాయి. ఎందుకనంటే అన్లిమిటెడ్ ఏదైనా సరే, మనిషి ఒక్కరుగా ఉన్నా సరే చాలా సంతోషం. మొన్నటి దినాన మా యొక్క రిలేషన్ తో మాట్లాడుతూ జనరల్ లో వెళ్లటం గురించి, ట్రైన్ లో స్లీపర్ బోగీల గురించి మాట్లాడుకుంటూ వస్తే, ఒకప్పుడు ఫ్రీ టికెట్లు ఉన్న స్లీపర్ లో వెళ్ళమంటే భయం వేసి ఒక జనరేషన్ వెనక నేను జనరల్ లోనే వెళ్తాను, మాకు రిజర్వేషన్ ఉన్నాను. ఎందుకనంటే టైం పాస్ అవుదని. ఇప్పుడు ఏం కావాలి మనిషికి? ఏకాంతం కావాలి. ఇప్పుడు మనిషికి ఏకాంతం చేతిలో ఫోన్ కావాలి ఇప్పుడు కదా. జనరల్ లో వెళ్తే ఫోన్ లో మాటలు వినపడి అనీజీ. ఒకప్పుడు ఏసీలో ఎక్కడో కూర్చోబెడితే ఎవరు లేనప్పుడు ఎవరో నాతో మాట్లాడడానికి లేదని ఒక అనీజీ ఉండేది, అందుకని జనరల్ ప్రిఫర్ చేసేవారట. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ వీళ్ళకి ఏకాంతం కావాలి, ఫోన్ ఉంటే చాలు. ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, మాటలకు అంతులేదు, ఇక ఎన్నైనా మాట్లాడేసుకోవచ్చు కదా. అంటే మనిషి ఎన్ని మాటలైనా మాట్లాడుతున్నాడు, నోరిచ్చినటువంటి దేవుని మర్చిపోయి. నోరిచ్చిన దేవుడితో మాట్లాడట్లేదు, ఒక కాలు లేదు కదా. లోకంలో అన్ని విషయాలకి కాల్స్ ఉంటున్నాయి. దేవునితో ఉండేటువంటి నెంబర్లో కాల్ హిస్టరీలో చూస్తే ఏం కనబడట్లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక ఆరాధన లేదు. ఏమంటారు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, మనం అనుకుందాం ఈ దేశంలోనే ఎంతమంది బిడ్డలు ఈ రోజు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. ఆలోచన చేయండి. దేవుడు నోరించినటువంటి దేవునికి చిన్న నీ స్తుతి, నీ ప్రార్థన, నీ అంగీకారాన్ని నోటుతో తెలియపరచకపోతే, చిన్న ఉపయోగంతో నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఉపయోగం ఏముంది? ఇక్కడ నాబాలు చేసినటువంటి చిన్న ప్రయత్నము తన కుటుంబాన్ని రక్షించింది కదా. అలాగా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదని అనేటువంటి మాటలు పలుకువారిగా మనం ఉండి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియాను గురించి మనం చూస్తాం. ఇక్కడ కూడా ఒక చిన్న ప్రయత్నం ఎంత మార్పును తీసుకొచ్చిందంటే, ఈ చిన్న ప్రయత్నంలో ఏలియా ఇక్కడ వాగు ఎండిపోయింది. కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత దేవుని ఆజ్ఞ చేత సారెపోతు గ్రామం వెళ్తున్నాడు. సారెపోతు గ్రామంలో అక్కడ ఒక వెధవరాలు ఉంది. ఆ వెధవరాలకి లాస్ట్ మీల్ ఉంది, ఒకే ఒక ఆహారం. ఆ రోజు ఆహారంతో తన కుమారుడు తిన్న తర్వాత చనిపోవటమే, ఇక అవకాశం లేదు. ఆ సమయంలో దైవజనుడు వెళ్ళి, అమ్మా నాకు కొద్దిగా ఆహారం పెట్టు అన్నాడు. ఏ కారణాలను ఆమె ప్రభావితమైందో మనకు తెలియదు, గాని తనకున్నంతలోనే కొంత ఇవ్వాలని ఆశపడింది. ఎప్పుడైతే ఆశపడిందో, కరువు దినాలన్నిట కూడా లోకంలో కరువు ఉందేమో గాని ఆమె ఇంట్లో కరువు లేదు కదా. ఆ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె. ఎందుకంటారు? ఒక చిన్న నిర్ణయం. ఆ దైవజనునికి ఉన్నంతలో కొద్దిగా పెట్టాలనేటువంటి ఒక చిన్న నిర్ణయమే కరువు పోగొట్టేసింది. ఒక చిన్న నిర్ణయం ఎంత ఆశీర్వాదకరమో చూడండి ప్రియులరా. కొన్నిసార్లు ఆ చిన్న నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉంటాం. దేవునికి ఇవ్వాలన్నా, సహవాసానికి ఇవ్వాలన్నా ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిర్ణయం తీసుకుని ఒక చిన్న పని చేస్తే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, మేబీ ఆమె ఊహించుండకపోవచ్చు అంత ఆశీర్వాదాన్ని గురించి. లోకమంతా కరువుతో అల్లాడిపోతుంటే తన ఇంటలో సమృద్ధి చూడటం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి కదా. అలాగే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మీరు చదవద్దు, కానీ ఎలీషాని గురించి చూస్తే, ఎలీషా ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ స్త్రీ, ఆమె తన దైవజనుని కొరకు తన ఇంట ఒక గదిని కట్టించిందట. ఏమ్మా ఏం చేసింది? ఒక గదిని కట్టించిందట. ఎప్పుడైతే గదిని కట్టించిందో ఏం జరిగింది? తన ఇంట వారసత్వం వచ్చింది, గర్భఫలం వచ్చింది, సంతానం వచ్చింది, ఆశీర్వాదం. ఈరోజు గమనించండి, దైవజనులతో నీ సహవాసం మాట్లాడే తీరు. కొన్నిసార్లు మనం చాలా మందితో, స్నేహితులతో మాట్లాడతాం, ఇరుగు పొరుగు వాళ్ళతో, యజమానులతో మాట్లాడతాం. దైవజనులతో మాట్లాడడానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తాం. మాట్లాడాలి. దైవజనులతో మాట్లాడటం ఆశీర్వాదకరం కదా. వారితో మాట్లాడాలి, మంచి చెడ్డలు చెప్పుకోవాలి, ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలి, ఆత్మీయ భావాన్ని కలిగి ఉండాలి.
జీవితంలో దేవుడు తల్లిదండ్రులను ఇచ్చారు, స్నేహితుల్ని ఇచ్చారు, బంధువుల్ని ఇచ్చారు, అలాగే నీకు ఒక దైవజనుడిని ఇచ్చారన్న విషయాన్ని కూడా నీవు మర్చిపోకూడదు. అలాగా చిన్న విషయాలు చేసేటువంటి మేలులో ఇంపార్టెంట్ మరొకటి ఏమిటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అక్కడ అనేక వేల మంది కూర్చున్నారు. యేసు ప్రభు వారు వారికి వాక్యం చెప్తూ ఉన్నారు. చాలా దినాలు అయిపోయింది, ఇప్పుడు వారికి ఆహారం కావాలి అని అంటే అడుగుతున్నారు ప్రభువారు, మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా? రైట్, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని అంటే సాధారణంగా మనకు ప్రశ్న వస్తుంది, ఈయన అద్భుతాలు చేయగలిగిన ప్రభు మళ్ళీ వాళ్ళని అడగటం ఎందుకనంటే దేవుని కార్యాల్లో దేవుని శక్తికి మానవ విశ్వాసం ఎప్పుడు కూడా జతపరచబడాలి. రైట్, అన్ని వేల మందిలో ఏ చిన్న విశ్వాసం జతపరచబడినా అద్భుతం జరుగుతుంది. ఇందాక మనం చూసాం, ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో ఒక కార్యము చేసిందో కరువు దినాల్లో సమృద్ధిని చూడటం చూసాం. ఇక్కడ కూడా అక్కడ ఉండేటువంటి అనేక మందిలో ఒక చిన్న పిల్లవాడు, అంటే ఒక బాబు తన లంచ్ బాక్స్, అంటే పెద్దవాళ్లకి సరిపోని ఆహారం, అది చిన్నపిల్లాడు అంటే చిన్నపిల్లల ఆహారం వేరు, పెద్దోళ్ళ ఆహారం వేరు కదా. అదే ఆహారం పెద్దోళ్ళకి ఇస్తే మేబీ సరిపోదు వాళ్ళకి. ఈ చిన్నపిల్లవాడు ఆహారం ఇచ్చాడు, అయ్యా నా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి అన్న. వీటితో అనేక వేల మందికి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అక్కడ ఉండేటువంటి వేల మందిలో బహుశా ఇలాంటి ఆహారం లేకపోతే అన్నం మూట కట్టుకుని తెచ్చుకున్న వాళ్ళు, లంచ్ బాక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? రైట్, ఎందుకు ఇవ్వలేదు? మేబీ ఇంకొక కారణం కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే రైట్, నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఇన్ని వేల మంది ఉండగా ఆయన అడుగుతున్నప్పుడు బహుశా మనమే అనుకుందాం, ఒక 1000 మందికి ఆహారం పెడుతున్నాము, మీరు ఎవరైనా మన సంఘంలో 1000 మందికి భోజనాలు కానుకలు ఇవ్వండి అన్నాం అనుకో, ఏదైనా 100 కేజీలు బస్తాలో లేకపోతే ఒక 25 కేజీలు కందిపప్పు ఏమన్నా ఒక 10,000 ఇస్తే బాగుంటది, కానీ నా దగ్గర ఉన్నటువంటి ఒక 100 రూపాయలు ఇస్తే నామోషిగా అనిపిస్తుంది కదా, మేబీ అనుకోవచ్చు కదా, ఏదో ఒక ఆటంకం అనుకోవచ్చు కదా. దానికి తగ్గ ఆ లెవెల్ కానుక నేను ఇవ్వలేకపోతున్నానేమో, ఈ చిన్న సహాయం వల్ల ఏమవుతుందిలే, నామోషిగా ఉంటది. ఇక్కడ చూస్తే వేలాది మంది కూర్చున్నారు, నా దగ్గర ఒక లంచ్ బాక్స్ ఇస్తే నవ్వులాటగా ఉంటుందని మేబీ కొంతమంది అలాంటి ఫియర్ ఉండొచ్చు. అంటే నీ దగ్గర ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా దేవునికి ఇస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే. దేవుడు గొప్ప విషయాలు అడగట్లేదు. 2 కాసుల ఉదాహరణలో కూడా అదే చూసాం. తన దగ్గర ఏదైతే ఉందో అది ఇమ్మని దేవుడు అడిగాడు. రైట్, అంతే కదా. గొప్ప విషయాలకి గొప్ప కార్యాలు చేయమని కాదు, నీ దగ్గర ఏదైతే ఉందో అది ఇస్తే దానితో గొప్ప కార్యం జరుగుతుంది. అది దేవుని ఉద్దేశం. రైట్, నీ దగ్గర ఏదుంది. ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటిది ఇచ్చాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారంటే మనం అనుకున్నట్టు స్వార్థం కావచ్చు, మనం అనుకున్నట్టు వాళ్ళకి వాళ్ళు షేమ్ ఫీల్ అవ్వచ్చు. ఇంతమందికి ఆహారం ఇవ్వమంటే ఏదో ఒక పూట భోజనం ఇస్తే ఎలా ఉంటది, అట్లీస్ట్ ఒక 100 కేజీలు బియ్యం ఇస్తే బాగుంటది కానీ సూటబుల్ గానీ ఈ చిన్నది ఇస్తే నామోషిగా ఉంటది, అందరూ నవ్వుతారు, ప్రభు అడిగారంటే ఇలాంటిది ఇస్తావా, ఇస్తే మంచిది ఇవ్వాలి కదా అనుకుంటారని చెప్పి ఉన్నది ఇవ్వకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. రైట్, కానీ ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వటానికి ఆ బిడ్డ ఎప్పుడైతే ఇచ్చారో సమృద్ధిని చూశారు. రైట్, అంటే ఒక చిన్న పని వేలాది మంది ఆకలి తీర్చింది. ఈ రోజు నువ్వు చేయగలుగుతున్నావా? ఒక చిన్న పని, నీ దగ్గర ఉన్నది ఏదైతే అది, అయ్యో నా చదువు లేదు, నాకు తలంతు లేదు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, మరొకటి ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, తక్కువ జీతం, తక్కువ సమయం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. నీ దగ్గర ఉన్నది ఎప్పుడైతే ప్రభు కొరకు ఇవ్వటానికి ముందుకు వస్తున్నావో అదే అనేక మందికి ఆశీర్వాదకరం. మన ప్రారంభంలో అనుకున్నాం, అయ్యో ఇంతమంది ఉన్నారు, నేను రాకపోతే ఏమైనా ఉపయోగం అంటే, నీవు రావటం వల్ల ఏం ఉపయోగం ఉందో నీకేం తెలుసు. దాని వెనక దేవుని కార్యం ఏమిటో, నువ్వెంతమందికి ఆదర్శంగా ఉండబోతున్నావో, దానివల్ల జరిగే ఆత్మకార్యం ఏమిటో, నిన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో, నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నారు, అనేక విషయాలు అందులో ఇమిడి ఉంటాయి నువ్వు రావటం వల్ల. ఒకవేళ నీకు ఏది చేత కాదనుకుంటే నీ దైవ సన్నిధి ద్వారా నీకు ఉపయుక్తమైన అనేకమైన బలమైన మాటలు నీతో మాట్లాడుతుంటుండగా అనేక మంది అవి మాటలు విని వాళ్ళు కూడా దీవించబడతారు. దీనివల్ల అనేకమైన ఉపయోగాలు ఉంటాయి. నీ దగ్గర ఏదైతే ఉందో అది వినియోగించటం అనేది ఆశీర్వాదకరం. తను ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న లంచ్ బాక్స్ ఎప్పుడైతే ఇవ్వటానికి ముందుకు వచ్చారో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వేలాది మంది సమృద్ధి. ఒక చిన్న ప్రయత్నం ఈరోజు, ఒకవేళ నీకు ఇచ్చేటటువంటి తలంతులో చిన్న విషయమే, నువ్వేం చేయలేకపోతున్నావా, చిన్న విషయాన్ని, చిన్న ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు చెప్పేటువంటి మంచి మాటలు,
నీ సమయం, నీ విలువ, ప్రతిదీ కూడా దేవునికి మహిమకరమే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ప్రభు కొరకు నేను గొప్ప కార్యాలు చేస్తానండి, అప్పటి వరకు నేను సైలెంట్ గా ఉంటాను అనుకుంటున్నావేమో. దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి పిలవలేదు ఎవరిని కూడా. దేవుడు నమ్మకస్తులుగా ఉండడానికి పిలిచాడు. ఫస్ట్ థింగ్ కదా, నీ స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితిలో నమ్మకంగా ఉండడానికి దేవుడు పిలిచారు. అప్పుడు నువ్వు నమ్మకంగా ఉంటే, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే, విస్తారమైన వాటిని దేవుడికి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. ఇది దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. మనం అనుకుంటాం చాలా సార్లు, నా జీతం పెరిగాక అప్పుడు చూపిస్తాను నా తడాక అంటారు కదా. అప్పుడు మళ్ళీ కొన్ని ఉంటాయి కమిట్మెంట్లు, నేను ఇలా అనుకున్నానండి అలాగని చెప్పేసి కదా. అపవాది ఏదో ఒకటి కలగజేస్తూ ఉంటాడు. నాకు సమయం లేదండి, నాకు ప్రమోషన్ వస్తే నేను ఖాళీ అయిపోతాను, లేకపోతే నాకు వాహనం లేదండి, వాహనం వచ్చాక అప్పుడు చూపిస్తానంటారు. వాహనం వచ్చాక అసలు దొరకరు. అవునా కదా? అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో చూస్తున్నామా లేదా కదా. ఇలాంటి పరిస్థితులు కనుక రేపు అనేది కాకుండా ఈ రోజు నీవున్నటువంటి స్థితిలో నీవు దేవుని కొరకు ఉపయోగపడాలి. 2 కాసులు వేసినటువంటి బిడ్డను దేవుడు ఆశీర్వదించారు. ఆమె గొప్పగా వేసిందని కొనియాడా. కనుక నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని వినియోగించటం, ముఖ్యంగా చిన్న విషయాల్లో ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకోవటం. ఏది కూడా చిన్న విషయాలను బట్టి నష్టపోకుండా, చిన్న విషయాలను బట్టి దీవించబడాలనేటువంటి దేవుని యొక్క మాటల చేత మనం ఆదరించబడదాం. అలా చేసినప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో ఏ చిన్న విషయాలను బట్టి తొట్టిల్లిపోవద్దు, ఏ చిన్న విషయాలను బట్టి ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు, ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అది సోమరితనమే కావచ్చు, వ్యసనమే కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు నాలుగు మాటే కావచ్చు, మనం చేయగలిగిందే కావచ్చు, ఏదైనా సరే సద్వినియోగపరుచుకుని దేవుని చిత్తంలో మహిమకరమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు పిలిచారు. రేపటి దినాన ప్రతి చిన్న విషయం కదా. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, నీ దేహంతో జరిగించని క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరవ్వాలా వద్దా? హాజరవ్వాలా వద్దా? మాటలకు జవాబు చెప్పాలా లేదా? ఆ చిన్న విషయమే కదా ప్రభువా అనుకుంటే కుదురుతుందా? కుదరదు కదా. ప్రతి విషయానికి జవాబు చెప్పవలసిన వారిగా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏం చేయాలటండి? ప్రతి చిన్న మాట అనుకుంటున్నామేమో, కానీ అపరంజిన పోలిన కనులు కలిగిన వాడు, ఆయన కనులకు రహస్యమైనది ఏది లేదు. కనుక చిన్న విషయాలను చిన్నగా తీసుకోవద్దు. చిన్న విషయాలే మన జీవితంలో నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. నువ్వు ఒక ఇల్లు కట్టాలి అనుకో, ఆ ఇల్లు కట్టాలి అన్నప్పుడు నీకున్నటువంటి చిన్న చిన్న వ్యసనాలను విడిచిపెట్టేసాను కదా. ఈ మధ్య కాలంలో నేను ఒక ఫ్యామిలీ ప్రాబ్లం లో నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి వాదన ఏమిటంటే, అయ్యా నేను రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాను, అందులో ఒక 100 రూపాయలు నా ఖర్చుకు తీసుకోవటంలో, నా వ్యసనానికి తీసుకోవటంలో తప్పే ఉందండి అని తన వాదన. అనేక సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందలేదనేటువంటి వివాదంలో మాట్లాడుతుంటుండగా పరిశీలించగా తెలిసింది ఏమిటంటే, అప్పుడు నేను అన్నాను, అబ్బాయి నీకు 1000 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, నువ్వు మత్తుడు అవుతున్నావు. ఆ తర్వాత దాని ప్రభావం నీ చేతిలో ఉన్న 900 మీద పనిచేస్తుంది. అది వేటి మీద ఖర్చు పెడుతున్నావో నీకు తెలియట్లేదు, ఎవరికి ఇస్తున్నావో తెలియట్లేదు, దాని మీద ఒక ప్రణాళిక లేదు. ఒకసారి నువ్వు ఎప్పుడైతే మత్తులోకి వెళ్ళావో నీ ప్లానింగ్ అంతా పాడైపోతుంది. ఈ పులిసిన పిండి 100 రూపాయలు ఏం చేస్తుంది? 900 జడగొడుతుంది. అవునా కదా? ఈ పులిసిన పిండి 100 రూపాయలు ఏం చేసింది? ఇప్పుడు 900 పాడు చేసేసింది. నచ్చిన వాళ్ళకి స్నేహితులు కదా, ఈ తాగుడు వ్యవహారంలో వీళ్ళు తాగేది ఎక్కువ, జనాలకు ఇచ్చేది ఎక్కువ కదా. అక్కడ వీళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మేబీ వాళ్ళ ఆఫర్లు కాదని లేకపోవచ్చు, వాళ్ళు అడిగింది కాదని లేకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అప్పుడు చేసేటువంటి ఈ ప్రయాలు వాళ్ళు నష్టపోతుంటాడు. చిన్న వ్యసనమే, నువ్వు అనుకుంటున్నావు నిన్ను సమర్థించుకుంటున్నావు, కానీ దాని వల్ల నష్టపోతున్నావు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో ప్రతి చిన్న విషయాన్ని పరిశీలన కలిగి మన జీవితాలను సరి చేసుకుందాం. మరి దేవుని చిత్తంలో యోగ్యులైన వారిగా, దేవుని చేత దీవింపబడిన వారిగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శ్రద్ధగా విన్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మరి దైవ